భూమి మీద ఆనందంగా ఉంటున్న ప్రతి ఒక్కరికి నమస్కరిస్తున్నాను. ఎందుకంటే ఆనందం జీవిత యొక్క లక్ష్యం, జీవి యొక్క లక్ష్యం. అయితే ఆనందంగా ఉండాలని ఎవరు అనుకోరు, అందరూ అనుకుంటారు. మరి ఆనందం ఎప్పుడు పోతుంది? ఆనందం ఎప్పుడు పోతుందంటే మనము ఆనందానికి విఘూతం కల్పించినప్పుడు పోతుంది. అంటే మన ఆనందాన్ని యాక్చువల్గా మనం పైలోకం నుంచి బిడ్డగా వచ్చినప్పుడు ఆనందంగానే ఉంటాం. మీరు ఏ బిడ్డన్నా బాధపడుతూ పుట్టడం మీరు చూసారా? ఏడుస్తూ పుడతాడు, బాధపడుతూ పుట్టడం. తేడా గమనించండి. బాధ తీసేస్తే మిగిలింది జాయే, ఆనందమే. బిడ్డ ఏడుస్తూ పుడతాడు కానీ బాధపడుతూ పుట్టడం. మనిషి బాధపడుతూ చస్తాడు, ఏడుస్తూ చావడం. అది డిఫరెన్స్. ఈ పాయింట్స్ గుర్తుపెట్టుకోండి. బిడ్డ పుట్టేటప్పుడు ఏడుస్తూ పుడతాడు అంటే ఏంటి? అక్కడ వాడికి ఇబ్బంది ఉంది కాబట్టి ఏడుస్తాడు. అందులోంచి ఆ సన్నటి మార్గంలోంచి రావాలి, ఒళ్ళంతా కొల్లబొడుస్తుంది, ఊపిరితిత్తులు మంట మండుతాయి, ఆక్సిజన్ లోపలికి వెళ్తుంది, హాయి ప్రపంచంలోంచి ఒక సౌండ్ ప్రపంచంలోకి వచ్చాడు, సౌండ్ ప్రూఫ్ ప్రపంచంలోంచి సౌండ్ ప్రపంచంలోకి వచ్చాడు, డిమ్ లైట్లో నుంచి మోర్ లైట్లోకి వచ్చాడు, భయంకరమైన సిచ్యువేషన్లోకి వచ్చాడు. కాబట్టి వాడికి అన్కంఫర్ట్ ఉండి ఏడుస్తాడు. అంతేగాని బాధపడ్డావు. బాధపడిన బిడ్డను మీరు చూపించండి నాకు. అనవసరంగా పుట్టాను దేవుడా, ఈ తల్లికి పుట్టాను దేవుడా, ఈ తండ్రికి పుట్టాను దేవుడా, ఈ హాస్పిటల్లో పుట్టాను దేవుడా అని పీక్కొన్న పిల్లవాడిని మీరు చూసారు ఎక్కడన్నా? అంటే మనం పుట్టుకతోనే జాయ్తోనే పుడతాం, కోటి ఆశలతో పుడతాం. పుట్టిన తర్వాత సెలబ్రేట్ చేసుకోవడానికి పుడతాం. పుట్టిన తర్వాత ఏం చేస్తామంటే మన జాయ్లో కొన్ని మలినాలు పులుముకుంటాము. ఎలాగైతే మలినాలు క్లీన్ చేస్తే వెలుగు వస్తుంది, చీకటి తీసేస్తే మిగిలిందంతా వెలుగే కదా ఫ్రెండ్స్. అందుకని దుఃఖాన్ని తీసేసామంటే మిగిలిందంతా ఆనందమే. తీయాల్సింది దుఃఖాన్ని, ఆనందం తెచ్చుకోవడానికి ఎక్కడా లేదు, ఆల్రెడీ ఉంది ఆనందం. అది బై అగ్రిమెంట్. సృష్టిలో భూమి మీదకి రావడమే ఆనందం. ఇక్కడ ఏదో ఇంకోటి ఏదో చేయడానికి కాదు ఫ్రెండ్స్. ఆనందానికి ములికి పూసుకున్నాం. అందువల్ల ఈరోజు మన ఆనందం పోయి, మన జాయ్ పోయి మనము దుఃఖంలో ఉన్నాము. ఆ దుఃఖం నివారణ కోసం అనేక పనులు చేస్తుంటాం. సమస్త సృష్టి మొత్తం ఆనందంలోనే ఉంది, ఒక్క మానవుడు తప్ప. ఎందుకంటే సమస్త సృష్టి తన కోసం తను బతుకుతుంది, తన జాయ్ కోసం తను బతుకుతుంది, తన ఆనందం కోసం తను బతుకుతుంది. అది స్వీయ బాధ్యత. ఈరోజు స్వీయ బాధ్యత మీద తెలుసుకోండి. కనుక ఈ ఆనందము అన్నది ఎక్కడి నుంచో తెచ్చుకోవాల్సిన అవసరం లేదు, మన దగ్గర ఉన్నది. దానిని మనము ములికి చేసుకున్నాము. దానిని శుద్ధం చేసుకుంటే మిగిలిందంత ఆనందమే. దుఃఖం తీసేస్తే మిగిలిందంత ఆనందమే. ఆనందం తెచ్చుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్, ఆల్రెడీ బై అగ్రిమెంట్. మనందరం పుట్టేటప్పుడు ఆనందంగానే పుట్టాం, కాబట్టి ఏడుస్తూ పుట్టాం. ఏడుపు వేరు, దుఃఖం వేరు. దుఃఖం అంటే లోపల నుంచి మనసు ద్వారా తన్నుకొని వచ్చేది. అందుకని మన ఆనందాన్ని రక్షించుకోవడానికి 1000 seeds ఆఫ్ జాయ్, అద్భుతమైన నాలెడ్జ్ అది. నేను 5 seeds ఇస్తాను మీకు నా స్టైల్లో. సో మీ ఆనందాన్ని మీరు రక్షించుకోవాలంటే 5 seeds. 1 సీడ్ నెంబర్ 1, ఉడికిపోనంత కాలం మీ ఆనందం చెక్కు చెదరదు. ఉడికిపోనంత కాలం. ఫస్ట్ ఆనందానికి పెద్ద పచ్చిగా చెప్పాలంటే బొక్క పెట్టేది ఇదే, ఉడుకుమోట అనమాట. లోపల నుంచి ఉడుకు వస్తుంది. అన్నమయ్య శ్రీవారిని చూసి ఏమన్నాడు? అన్నమాచార్యులు వారు శ్రీవారిని, లక్ష్మీదేవిని, భూదేవిని వాళ్ళ నృత్యం చూసి ఏమని జగడపు చెన్నవుల జాజర అని పాటలు రాశాడు. భీంకపు చూపులు, అమ్మవారి యొక్క చూపుల మీద రాశాడు. ఆయన యొక్క బొగ్గలకు చెక్కిళ్ళ మీద రాశాడు. వాళ్ళ శృంగారాన్ని వర్ణించి రాశాడు. పేజీలు రాశాడు. 32,000 సంకేతాలు రాసి పడేశాడు. ఎందుకని? ఆయన ఉడికిపోలేదు. అదే భృగు మహర్షి ఏం చేశాడు చూడండి. శ్రీమన్నారాయణ దగ్గరికి వెళ్ళాడు, నారాయణ అని పిలిచాడు. ఆయన పనిలో ఆయన ఉన్నాడు. ఆయన బెడ్రూమ్లో ఆయన ఏం చేస్తాడు? తన దేవేరితో ఆటలో పాటల్లో ఉంటాడు. మనలాగా ఏడ్చుకోడు కదా ఆయన. వెంటనే వెళ్ళి కోపంతో ఒక తను తన్నేశాడు గుండెల మీద. ఎందుకు తన్నావంటే, ఒక పురుషోత్తముడు, ఒక ఋషి వస్తే పట్టించుకోకుండా మానవుడిలాగా ఉన్నాడే, ఏమిదా ఇదని దానికి న్యాయం అని రంగు పూలు వేశాడు. అసలు కారణం ఉడుకుతాను. కనుక ఫ్రెండ్స్, మీ ఆనందాన్ని మీరు రక్షించుకోండి. మన ఆనందాన్ని మనం రక్షించుకోవాలంటే రూల్ నెంబర్ 1, సీడ్ నెంబర్ 1, ఓన్లీ 5 seeds. సీడ్ నెంబర్ 1, ఉడికిపోనంతకాలం మీ ఆనందం ఎక్కడికి పోదు. అందుకని ఈరోజు నుంచి ఉడికిపోకండి. ఏం చేయాలి? అభినందించండి. అన్నమయ్యలాగా అభినందించండి. అన్నమయ్య అందుకే 95 సంవత్సరాలు దర్జాగా జీవించాడు, చరిత్రలో మిగిలిపోయాడు.
భృగు మహర్షి శ్రీవారి గుండెల మీద తన్నాడని చరిత్రలో మిగిలిపోయాడు. చూసారా, స్మాల్ డిఫరెన్స్, ఒకటే సిచ్యువేషన్. కనుక రూల్ నెంబర్ 1, సీడ్ నెంబర్ 1, ఉడికిపోనంత కాలం, 5 seeds ఉడికిపోనంత కాలం మీ జాయ్ అద్భుతంగా ఉంటుంది. ఉడికిపోవడం మొదలు పెట్టారా మీ జాయ్ మాయమైపోతుంది, దానికి మసక కమ్ముతుంది, మబ్బు కమ్ముతుంది. ఇక రెండో సీడ్ ఇస్తాను. సమస్యల విషయంలో ట్యూనింగ్ సాధ్యమైతే మీ జాయ్కి రక్షణ ఉన్నట్లే. అంటే ఏదైతే మనకు సమస్య వచ్చిందో దానికి మనం ట్యూనింగ్ చేసుకోవాలి మన మైండ్ని. అనారోగ్యాలు వచ్చినాయి అనుకోండి, నాకెందుకు వచ్చింది అనారోగ్యం అనకూడదు. పెద్దవాళ్ళు, నాకు తెలిసి చాలామంది 80% పెద్దవాళ్ళందరూ ఎక్కువ వాళ్ళ దుఃఖంలో ఉండడానికి కారణం ఇదే. అమ్మ నాకు అది వచ్చేసింది, అమ్మ నాకు ఇది వచ్చేసింది అంటారు. ట్యూనింగ్ చేసుకొని మీ మైండ్ని, పెద్దవాళ్ళు అవుతున్నా వస్తుంది, సహజం ఇది. ఎవరినన్నా అడుగుతాను నేను క్లాస్కి వెళ్ళి, ధ్యానం క్లాసులో, అమ్మ మీ ప్రాబ్లమ్స్ ఏంటంటే మోకాళ్ళ నొప్పులు నాయన అంటారు. మోకాళ్ళు ఉన్నాక అరిగిపోతాయి కదా, ఎన్నిసార్లు వాడారు వాటిని, అటు ఇటు నడిచారు, సహజంగా అరిగిపోతాయి. కళ్ళు, పళ్ళు, కీళ్ళు, కాళ్ళు అరుగుతాయి, మళ్ళీ తయారవుతుంటాయి. మనం జాయిగా ఉంటే తయారవుతాయి, మనం ఏడుస్తుంటే అంతరించిపోతాయి. కనుక ఫ్రెండ్స్, మీ యొక్క సమస్యల విషయంలో ట్యూనింగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఎస్, ఇది నాకు వచ్చింది, ఇప్పుడు నా ఇంట్లో ఈ సమస్య వచ్చింది, యాక్సెప్ట్ చేయండి, ట్యూన్ చేయండి దాన్ని ఎట్లా ట్యూన్ చేయాలో మీకు తెలిసిపోద్ది. మీరేం దీనికోసం ఏం చేయక్కర్లేదు, ఎందుకంటే మీరు ఎన్నో చేశారు ఇలాంటి సమస్యలు, ఎన్నో దాటి వచ్చారు. ఒకసారి వెనక్కి తిరిగి చూసుకోండి, మీ జీవితంలో ఎన్నో సమస్యలు దాటి వచ్చారు. కనుక దిస్ ఇస్ సెకండ్ పాయింట్. ఫస్ట్ పాయింట్, ఉడికిపోనంత కాలం మీ జాయ్ చెక్కు చెదరదు, మీ ఆనందం చెక్కు చెదరదు. పాయింట్ నెంబర్ 2, సమస్యల విషయంలో ట్యూనింగ్ చేసుకోండి మిమ్మల్ని మీరు. ఇక మూడో సీడ్, కంపారిజన్లో లేనంత కాలం మీ ఆనందం చెక్కు చెదరదు. కంపారిజంలో లేనంత కాలం కదా, కంపారిజంలో ఆదుర్ద లేనంత కాలం, కొంచెం మారుద్దాం దీన్ని. కంపారిజంలో ఆదుర్ద లేనంత కాలం అంటే కంపారిజన్ చేసుకోవాలొద్దా, చేసుకోవాలి. ఇప్పుడు ఎవరైనా ఉన్నారనుకోండి, వాళ్ళని మీరు కంపేర్ చేసుకోవాలి. ఎందుకు ఇలాగా, వాళ్ళు చూడు ఎంత బాగా చదువుతున్నారో అని మీరు కంపేర్ చేసుకోవాలి. కానీ దానికి ఆదుర్ద ఉండకూడదు. కంపారిజంలో ఆదుర్ద ఉండకూడదు, కంపారిజం ఉండాలి. ఎప్పుడైతే ఆదుర్ద వచ్చిందో వాడిని నాశనం చేయడానికి మనం బయలుదేరుతాం. ఫర్ ఎగ్జాంపుల్, ఎవడో బాగా పాడుతున్నాడు, వాడిని చూడగానే ఎంత బాగా పాడుతున్నాడు, వీళ్ళ మనం పాడాలని మనం మొదలు పెడతాం. నెమ్మదిగా మొదలు పెట్టండి, ఏదో రోజు చేరతారు. ఆదుర్ద వచ్చింది అనుకోండి, అర్జెంటుగా వాడి దాటేయాలి, మనం అర్జెంటుగా వాడిని దాటేయాలి. వాడు ఎంత శ్రమ పెడితే పాడుతున్నాడు, వాడు ఎన్ని జన్మల నుంచి పాడుతున్నారు కదా వాళ్ళు. మన ఆదుర్ద వచ్చినప్పుడు వాళ్ళని డిజాల్వ్ చేయడానికి మనం ఏదో ప్రయత్నం చేస్తాం. ఎందుకంటే అసూయకి మూలం కంపారిజం, ఇక్కడి నుంచి వస్తుంది. ఉడికిపోతానికి మూలం ఇదిగో కంపారిజమే. కంపారిజం లేకపోతే డెవలప్ అవ్వం, ఇది విచిత్రం. అందుకని కంపారిజం ఉండకూడదు అంటారు, కాదు, తప్పు. కంపారిజం ఉండాలి, కాకపోతే దానిలో ఆదుర్ద ఉండకూడదు. ఇది థర్డ్ సీడ్. ఎప్పుడైతే మీరు అవతల వాళ్ళతో అవతల వాళ్ళని కంపేర్ చేసుకున్నారో మీ ఎదుగుదల స్టార్ట్ అవుతుంది, లేకపోతే ఎదుగుదల స్టార్ట్ అవుతాం. అందుకని మీకు చక్కగా 1000 seeds మీద ఆ జ్ఞానం ఉంది, ఎన్నో ఇత్తనాలు ఉన్నాయి మన దగ్గర. వాటిని రక్షించుకోవాల్సిన స్వీయ బాధ్యత మనది. స్వీయ బాధ్యత ఇది. ఈరోజు స్వీయ బాధ్యత మీద నేర్చుకోండి. మన రెస్పాన్సిబిలిటీ. మన బండి ఉంది, దాన్ని దుమ్ము పడితే కడుగుతాము, తోముతాము, క్లీన్ చేస్తాము. ఇంట్లో గిన్నెలు ఎన్నిసార్లు తోముతారు మీరు? ఫోన్ ఎంత జాగ్రత్త పట్టుకుంటారు? ఇవన్నీ డబ్బులు పడేస్తే వస్తాయి, ఆనందం వస్తుంది. చెప్పండి, ఎక్కడి నుంచి వస్తుంది? చూపించండి ఆనందం. ఎక్కడి నుంచి రాదు? ఆ జాయ్ రాదు మీకు. కనుక ఫ్రెండ్స్, స్వీయ బాధ్యత, మన యొక్క సంతోషాన్ని రక్షించుకోవాల్సిన మన బాధ్యత, మన యొక్క జాయ్ని రక్షించుకోవాల్సిన మన బాధ్యత మనది. అందుకని దీనికి ఒకటే సొల్యూషన్, మీరు ప్రొటెక్షన్స్ పెట్టుకోవాలి. ఫస్ట్ ప్రొటెక్షన్, సెకండ్ ప్రొటెక్షన్. ఫస్ట్ ప్రొటెక్షన్, ఉడికిపోకండి. సెకండ్ ప్రొటెక్షన్, సమస్యల విషయంలో ట్యూనింగ్ చేసుకోండి. థర్డ్ ప్రొటెక్షన్, కంపారిజంలో ఆదుర్దా లేకుండా ఉండండి. కూల్గా వెళ్ళండి, వాళ్ళని రోల్ మోడల్గా పెట్టుకోండి, ముందుకు వెళ్ళిపోండి. దిస్ ఇస్ థర్డ్ సీడ్. సో అండ్ ఫోర్త్ సీడ్, తెలిసిన మార్గాన్ని ప్రయాణించగలిగితే మీ జాయ్ పోనట్టే. తెలిసిన మార్గంలో మాత్రమే ప్రయాణం చేయండి. మనకు చాలా మార్గాలు ఉంటాయి లైఫ్లో, తెలిసిన మార్గానం మాత్రమే ప్రయాణం చేయండి. ఫోర్త్ సీడ్ ఇది. తెలియని మార్గాలు ఉన్నాయి. ఈరోజు ఎంతోమంది దుఃఖంలో ఉండడానికి కారణం, బాధల్లో ఉండడానికి కారణం, సమస్యలు ఉండడానికి కారణం తెలియని మార్గాల్లో వెళ్ళిపెట్టడం. అవతల వాడు ఎవడన్నా వ్యాపారం చేస్తుంటే అందరూ అదే వ్యాపారం మొదలు పెట్టేస్తారు.
అందరూ కాల్చుకుంటారు. అసలు ఎందుకు చేయాలి ఆ పని? ఆలోచించండి. మీకు ఏ పని వచ్చి అదే చేయాలా? పని లేని మంగలి పిల్లి తాళ్ళు కొరిగాడు. యాక్చువల్గా అది పని లేని మంగలి పిలిచి తాళ్ళు కొరిగాడు అని ఉంటుంది. నేను కొద్దిగా మార్చుకున్నాం, మన కన్వీనియంట్. ఏం సామెత తాళ్ళేనండి మట్టి పుట్టించేది, మనం పుట్టించలేమా? పని లేని మంగలి పిల్లి తాళ్ళు కొరిగాడు. అయ్యి ఎంత బుద్ధి లేనివాడు అంటారు. కాదు, హీజ్ కరెక్ట్. ఎందుకంటే అతనికి తెలిసిన మార్గం అదే. లాక్డౌన్, ఎవడు తలకాయలు ఇవ్వట్లేదు, ఏం చేస్తాడు? ఆ వృత్తి నైపుణ్యం పోద్ది. అందుకని ఇంట్లో పిల్లి ఉంటే దాన్ని తీసుకుని చక్కగా టింగ్ 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 అని క్రాఫ్ వేసాడు దానికి నున్నగా. అది తప్ప చెప్పండి? పని లేని మంగలి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తే తప్పు, ఎందుకంటే అతనికి తెలియని మార్గం అది. ఈరోజు ఎంతోమంది తమ జాయ్ పోగొట్టుకోవడానికి ప్రధాన కారణం తెలియని మార్గాల్లో వెళ్ళి పెట్టడం. నన్ను చాలామంది అడుగుతారు, సార్ ఈ బిజినెస్ చేస్తాను కలిసి వస్తుందా అంటారు. ఖచ్చితంగా కలిసి రాదు అంటాను. అంత ఖచ్చితంగా ఎలా చెప్పేశారు సార్ అంటే, నీకు అసలు దాని గురించి తెలుసా? తెలిస్తే నన్ను ఎందుకు అడుగుతావు వచ్చి? వాడికి తెలీదు. వాడు నన్ను అడుగుతున్నాడు, ఈ వ్యాపారం చేస్తే బాగుంటుందని అడుగుతున్నాడు అంటే వాడికి తెలీదు. మీరు ఎవరినైతే అడిగారో మీరు సర్వనాశనం. అందుకని ఫ్రెండ్స్, తెలిసిన మార్గానే ప్రయాణం చేయండి. మీ జాయ్ ఎప్పటికి ఉంటుంది. అది అన్నింటిలో, శారీరకంలో, కుటుంబంలో, ఆర్థికంలో, అన్నిట్లో తెలిసిన మార్గమే. తెలియని మార్గంలో ఎందుకు వెళ్ళి పెడతారు ఫ్రెండ్స్? నాకు తెలిసింది ఇదే, ఇంకోటి లేదు, అందులోనే ప్రయాణం చేస్తాను, అద్భుతమైన జాయ్ ఉంటుంది. ఇప్పుడు నాకు తెలియని మార్గం ఇంకోటి ఉంది, అందులో వెళ్ళి పెట్టాను అనుకోండి, దాని ఎఫెక్ట్స్ వస్తాయి. అది నేర్చుకోవడానికి ఎన్నో బాధలు పడాలి, ఎంతో కాలం ఖర్చు అవుతుంది. ఫస్ట్ తెలిసిన మార్గాన్ని మీరు పట్టుకోండి. జాయ్ సెక్యూర్గా ఉంటుంది. దిస్ ఈజ్ 4th పాయింట్. తెలియని మార్గంలో వేలిపెట్టి జీవితాన్ని నాశనం చేసుకున్న వాళ్ళు కోకొల్లలో. ఎందుకంటే మన ఏం చెప్తాం, మీ చుట్టూతో ఉందో చూడండి ఒకసారి. మీరే ఎన్నో చేసి ఉంటారు. ఎవడో చెప్తాడు వచ్చి, అన్నా ఇక్కడ భూమి కొనన్నా, నీకెందుకు నేను చెప్తున్నాగా, విత్ ఇన్ మంత్స్లో డెవలప్ అయిపోద్ది, నీకు డబుల్ అంటాడు. అది మీకు తెలిసిన మార్గమా? ఖచ్చితంగా వెళ్ళిపోండి. ఎందుకంటే మీకు మార్కెటింగ్ తెలుసు, టెక్నిక్ తెలుసు, భూమి యొక్క విలువలు తెలుసు, అది ఎంతగా ఉంటుందో తెలుసు, ఎప్పుడు భూమి వస్తుందో తెలుసు, అన్నీ తెలుసు. కాబట్టి వాడు చెప్పిన మాటలు వినరు. కాబట్టి తెలియని మార్గం, వాడు చెప్తే మీరు విన్నారు, ట్యూనింగ్ అయిపోయారు, అంతే. ఫట్ వాడు మాయమైపోతాడు, ఈడు మాయమైపోతాడు, మీరు మిగిలిపోతారు. మీ అప్పులోడు మిగిలిపోతాడు. 5 రూపాయల వడ్డీలు, 10 రూపాయల వడ్డీలు తీసుకొచ్చి జీవితాలు నాశనం చేసుకొని ఆత్మహత్యలు చేసుకుంటూ కుటుంబాలు జాయ్ కోల్పోయిన వాళ్ళు ఎంతమందో ఈ లోకంలో. కనుక ఫ్రెండ్స్, నేను చేయొద్దు అనట్లా. చాలామంది ఏమంటారు, అన్నీ వదిలేసి హాయిగా ఉండని అంటారు. అన్నీ వదిలేసి హాయిగా ఉంటే ఎదుగుదల ఉండదు. మనం ఈరోజు ఇంత టెక్నాలజీలో ఇంత అద్భుతాలు సాధించలేము. అన్నీ వదిలేయకూడదు, పట్టుకోవాలి. తెలిసిన మార్గంలోనే ప్రయాణం చేయండి, లేదా తెలుసుకొని ప్రయాణం చేయండి. మీకు అందరూ ఇంట్రెస్ట్ ఉందా? తెలుసుకొని ప్రయాణం చేయండి. కొంతమంది పిల్లలు ఉంటారు, వాళ్ళకి ఆ వ్యాపారం ఇష్టం, నేను అందులో చేస్తాను సార్, నాకు గోల్డ్ బిజినెస్ అంటే ఇష్టం సార్ అని ఒక పిల్లోడు వచ్చాడు. నువ్వేం చదువుకున్నా? ఇంజనీరింగ్ చదువుకున్నా. వెరీ గుడ్, ఇంట్రెస్ట్ ఉంది కదా, వెరీ గుడ్. కొన్నాళ్ళు వాళ్ళ అమ్మని సతాయిస్తున్నాడు, నాకు వ్యాపారం పెట్టుకోవాలి, 10 లక్షలు 20 లక్షలు వాళ్ళ అమ్మని సతాయిస్తున్నాడు. వాళ్ళ అమ్మ వచ్చింది, ఏం చేయాలో అర్థం కావట్లేదు సార్ అని. ముందు ఫస్ట్ వీడిని అసిస్టెంట్కి పడాయి. ఒక 2-3 సంవత్సరాల పాటు ఏదన్నా షాప్లో పని చేయాలి, ఫ్రీగా పని చేయాలి, అప్పుడు నీకు తెలుస్తుంది. చూసారు ఫ్రెండ్స్? అందుకని తెలిసిన మార్గంలో ప్రయాణం చేయగలిగితే మీ ఆనందం సెక్యూర్. 4th పాయింట్. 5th పాయింట్, మన నీడ మనల్ని విక్రించకపోతే ఆనందం ఉన్నట్లే. ఎందుకంటే ప్రతి మనిషికి లోపల ఒకడు ఉంటాడు. వాడి లోపల వాడిని ఎక్కిరించకూడదు. ఎప్పుడైతే ఎక్కిరించాడో వాడి జాయ్ పోతుంది. అది వెనక నుంచి పొడుస్తుంటుంది. ఎందుకు ఇలా చేసావు, ఎందుకు అలా చేసావు, ఎందుకు వాడిని దోచుకున్నావు, ఎందుకు అలా తగలబెట్టావు, ఎందుకు నువ్వు ఇంత అధర్మంలో ఉన్నావు, ఎక్కిరిస్తూనే ఉంటుంది, పొడుస్తూనే ఉంటుంది లోపల నుంచి. మీరు ఎంతసేపు దాన్ని ముసుగేసినా కుదరదు, నిరంతరం అది పొడుస్తూనే ఉంటుంది. సో ఫ్రెండ్స్, జాయ్ రక్షణ పెట్టుకోండి. మన నీడ మనల్ని వెక్కిరించకుండా ఉండాలి. ద 5th సీడ్. పంచపాండవులు ఎందుకు వెళ్ళారు, అడవుల బాట పెట్టారు చెప్పండి? ఎందుకంటే వాళ్ళ నీడ వాళ్ళు ఎక్కిరించకుండా ఉండడం కోసం. పాండురాజు ఒక జింకను చంపాడు వేటకెళ్ళి, ఆ 2 సంగమిస్తున్న జింకలు చంపాడు. ఆయన వెంటనే రాజ్యం అంతా త్యజించేసి అడవిలోకి వెళ్ళి సన్యాసం తీసుకున్నాడు. ఎందుకు తీసుకున్నాడు? తన నీడ తనను వెక్కిరించకుండా ఉండడం కోసం. అదే ధృతరాష్ట్రుడు జీవితకాలం ఏడుస్తూనే గడిపాడు, పాండురాజు జీవితకాలం సంతోషం గడిపాడు. ఆయన సంతోషంలోంచి పంచపాండవులు పుట్టారు. ధృతరాష్ట్రుడు దుఃఖంలో నుంచి 9 పుట్టి అంతమైపోయారు.
చూసారు ఫ్రెండ్స్, స్మాల్ చేంజ్. ఎందుకంటే ధృతరాష్ట్రుడు నేను నిరంతరం వెక్కిరించింది, నిరంతరం దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి, దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇంకోటి, దాన్ని సరి చేయడానికి ఇంకోటి, దీన్ని సరి చేయడానికి ఇంకోటి. నీడ వెక్కిరిస్తుంది ఫ్రెండ్స్. పాండురాజు నీడ ఎక్కిరించింది, అంతే వెంటనే మార్చేసుకున్నాడు, నాకు వద్దు ఇదంతా. దట్స్ ఆల్ క్లియర్. ఎంత ఆనందంగా జీవించాడు. ఆ ఆనందపు కాంతిలో నుంచి, ఆ జాయ్లో నుంచి ధర్మరాజు పుట్టాడు, అర్జునుడు పుట్టాడు, భీముడు పుట్టాడు, నకులు సహదేవులు పుట్టారు, చరిత్రలో మిగిలిన వీరులు అయ్యారు, పాండుపుత్రులు. చాలు కదా, ఇంకేం కావాలా జీవితానికి? భూమి మీద మహాభారతం ఉన్నంతకాలం పాండురాజు ఉంటాడు. ఓన్లీ వన్ వే, తన నీడ తనని వెక్కిరించకుండా చూసుకున్నాడు. సెల్ఫ్ చెకింగ్, సెల్ఫ్ ఎన్లైటన్మెంట్, సెల్ఫ్ రియలైజేషన్. ఎక్కడ పోద్ది మీరే చెప్పండి జాయ్? ఆయనేమో సంపదల్లో రాజ్యంలో ఉన్నాడు, ఇన్సెక్యూరిటీలతో ఎప్పుడు బాధపడుతూ ఏడుస్తూ ఉన్నాడు, దుఃఖపడుతూ ఉన్నాడు ధృతరాష్ట్రుడు ఏసీ రూముల్లో ఉండి. ఈయనేమో అడవిలో ఉన్నాడు, 2 భార్యలు పెట్టుకున్నాడు, 5 బిడ్డలు పుట్టారు. ఆ దేవీ దేవతలతో యొక్క శక్తితో అద్భుతంగా జీవితాన్ని సాధించుకున్నాడు. చూసారు ఫ్రెండ్స్, ఏ స్మాల్ డిఫరెన్స్. అందుకని మన నీడ మనల్ని వెక్కిరించకుండా ఉండేలా చూసుకోండి. దిస్ ఇస్ 5th పాయింట్. మళ్ళీ ఒక్కసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ పాయింట్, ఉడికిపోనంత కాలం మీ ఆనందం చెక్కు చెదరదు. నెంబర్ 2, సమస్యల విషయంలో ట్యూనింగ్ చేసుకోండి, మీ ఆనందం చెక్కు చెదరదు. ట్యూనింగ్ చేసుకోవచ్చు. మీరు ఇది అనుకున్నారు, అవ్వలేదు, పెద్ద సమస్య వచ్చింది, దాన్ని ట్యూన్ చేసుకోండి. ఓహో, మన డిజైన్ ప్రకారం ఇది వచ్చిందా, ఓకే, ఇలా సాల్వ్ చేద్దాం, అయిపోతుంది. ఇక 3, కంపారిజంలో ఆదుర్దా లేనంత కాలం మీ జాయ్ చెక్కు చెదరదు. 4, తెలిసిన మార్గానే ప్రయాణం చేయగలిగితే మీ జాయ్ చెక్కు చెదరదు, మీ ఆనందం చెక్కు చెదరదు. 5, ముఖ్యమైనది, మన నీడ మనల్ని వెక్కిరించనంత కాలం మన జాయ్ చెక్కు చెదరదు. ఫ్రెండ్స్, అది బాగా గుర్తుపెట్టుకోండి. వెక్కిరించిందా ఇంకా మీరు డౌన్ అవ్వడం ప్రారంభిస్తారు. ఎందుకు ఇలా చేశాను, ఏం బుద్ధి లేని పని చేశాను రా అంటాడు ప్రతి మనిషి. అది వెక్కిరించడం కాదా? ఎందులో ఏలు పెడతారు, కాలుతుంది, ఏం బుద్ధి లేని పని చేశాను రా అంటాడు. ఇది ఈ 5 seeds ఒకదానికొకటి ఇంటర్లింక్స్ ఉంటాయి అన్నమాట. ఈ 5 గనక మనం నాటితే, 5 మన ఆనందం అన్నదానికి రక్షణగా ఉంటే అప్పుడు సెల్ఫ్ ప్రొటెక్షన్ వస్తుంది, మన ఆనందం రక్షణగా ఉంటుంది. మనలో ఉన్న సహజమైన ఆనందం, ఇది ఎక్కడ నుంచి లేదు, సహజమైన ఆనందానికి ఈ పట్టిన ములికంతా వదిలిపోతుంది. ఈ 5 seeds మీ ఆనందానికి రక్షణ కవచాలు. మన ఆనందానికి ఈ 5 మనం పాటించి తీరాలి. ఎప్పటికీ ఆనందంగా ఉండేలాగే జీవితం తీసుకున్నాము. 30 కోట్ల శుక్రకణాలతో బయలుదేరి తల్లి గర్భాన్ని చేరి ఆనందంతో కేరింతలతో బాలుడుగా మొదలై ఈరోజు దుఃఖంలోకి వచ్చామంటే మన దగ్గర సహజమైన ఆనందం ఉన్నది. ఆ సహజమైన ఆనందాన్ని ప్రొటెక్ట్ చేసుకోవాలి. అది మన స్వీయ బాధ్యత. కనుక ఫ్రెండ్స్, ఆనందం ఎతక్కండి, మీలో ఉన్న అజ్ఞానాన్ని క్లీన్ చేయండి. దుఃఖం మాయమైపోతుంది. దుఃఖం మాయమైతే మిగిలినంత ఆనందమే, చీకటి మాయమైతే మిగిలినంత వెలుగే. థ్యాంక్ యూ వెరీ మచ్.